హాయ్, గుడ్ ఈవినింగ్. సో మేము ఈరోజు అయితే మాకు ఇక్కడ గుట్ట మీద తాత ఉంటాడు. సో మేము ఇక్కడైతే పూజ చేయడానికి వచ్చినాం, భక్షాలతో పెట్టడానికి. అలాగే ఈ గుట్ట మొత్తం కలింకాయల చెట్లు అనమాట. కలింకాయలు తెంపుతున్నాము చట్నీకి. ఇవి పండైన తర్వాత తినొచ్చు కూడా అనమాట. దీంట్లో మేమైతే కలింకాయలు అంటాము. ఇప్పుడు మార్కెట్లో అయితే వాక్కాయలని దొరుకుతుంటాయి, బట్ అవి హైబ్రిడ్ కాబట్టి లావు లావు ఉంటాయి. బట్ ఇవైతే హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇక మా అక్క కూడా తెంపుతుంది, ఇక మా బ్రదర్స్ అందరు తెంపిరు. ముళ్ళులు గుచ్చుకున్నాయని సైడ్కి పోయిరు. సో మేమిద్దరం అయితే చాలా కావాలి కాబట్టి తెంపుతున్నాము. అండ్ ఇవి పండైన తర్వాత ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా ఇందులో పచ్చిమిర్చి వేసి చట్నీ చేసుకోవాలి. నేనైతే 1 వీక్ అయినా తింటా, అంత టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నాకు వీటితో చట్నీ చేసుకొని తింటారు అనేది కూడా నాకు లాస్ట్ ఇయరే తెలిసిందనమాట. బిగ్ ఫ్యాన్ అయిపోయా. సో ఇయర్ కనిపించగానే తెంపేస్తున్నా, చాలా తెంపుతున్నాము. సో అదనమాట. మీకు అవైలబుల్లో ఉంటే న్యాచురల్గా ఇట్లా మార్కెట్లో దొరికినాయి కాకుండా న్యాచురల్గా దొరికినాయి తెంపుకొని చట్నీ చేసుకొని అయినా తినండి, అలాగైనా తినండి. కొంచెం ఉప్పు అండ్ కారం మిక్సీ చేసుకొని అయినా తినండి. చాలా అంటే చాలా టేస్ట్ అదర్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్. న్యాచురల్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి.